మీరందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే రావటానికి చాలా ప్రయత్నం చేశాను కానీ ఇక్కడ ఎక్కువ చాట్రాయిలో పేదల సమస్యలు చాలా ఎక్కువ ఉండి వాళ్ళందరూ ఎంతో ఆశతో కొంచెం ఎంఆర్ అధికారులు అందరూ ఉంటారు కాబట్టి పరిష్కారం అవుతాయి అనే ఆలోచనతో నన్ను కదలనివ్వకుండా అట్టు పెట్టారు. ఏదేమైనా కూడా మరి మన స్కూల్ చాలా పేరున్న స్కూలు, దాంట్లో మంచి డిసిప్లిన్, మంచి చదువు, భవిష్యత్తుకి ఏం కావాలో అవన్నీ కూడా చిన్న వయసులో మనకి నేర్పిస్తున్న స్కూలు. ఆ స్కూల్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలి. మరి మన పిల్లలందరూ కూడా బాగా చదువుకుని నూజివీడుకి ఒక మంచి పేరు తెచ్చే విధంగా యాజమాన్యం, అదేవిధంగా పిల్లలు కూడా కష్టపడాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. పిల్లలకి ఎటువంటి సహాయం కావాలన్నా అది ఆర్థిక సహాయం కానివ్వండి, లేదు ఇంకేదైనా ప్రభుత్వ పరమైన సహాయం కానివ్వండి, అదేవిధంగా స్కూల్ అభివృద్ధి కోసం ఏది కావాలన్నా కూడా నేను మీ మనిషిగా ఉండి పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ సవినయంగా వినవించుకుంటా ఉన్నాను. మరి పిల్లలకు కూడా మీ అందరికీ తెలిసే ఉంటుందేమో, మండలాల్లో 1st, 2nd, 3rd, 4th, 5th వరకు కూడా ప్రతి మండలంలో 10th క్లాస్ లో ర్యాంక్స్ సాధించిన వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం 25,000, 15,000, 10,000 చేసే అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఐఐటిలో సీట్ సాధించిన వాళ్ళకి ఎస్టీస్ అయితే ₹1,00,000, బీసీఏ ఎస్సీ అయితే 75,000, బీసీ అయితే 50,000, ఓసీ అయితే 25,000 కూడా మా తండ్రి గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి పిల్లలకి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంతా కూడా నా ప్రయత్నం ఏంటంటే నూజివీడులో మంచి భవిష్యత్తు కలగాలి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో. మరి అదేవిధంగా క్రీడల అభివృద్ధి కోసం కూడా మరి పొద్దున్నే రివ్యూ చేశాను. ఇండోర్ స్టేడియం కూడా పూర్తి కాబోతా ఉంది. తప్పకుండా మీరందరికీ ఆ భగవంతుడు పిల్లలందరినీ కూడా ఆశీర్వదించి వారికి మంచి భవిష్యత్తు కలిగించాలని చెప్పేసి నేను ఆ భగవంతుడిని, ఆ యేసయ్యని మనసారా కోరుకుంటూ మరి ఈరోజు రాగలేకపోయినందుకు యాజమాన్యం, అదేవిధంగా తల్లిదండ్రులు, పిల్లలు అందరూ నన్ను క్షమించాలని చెప్పేసి కోరుతూ, ఏదైతే స్పీడ్ బ్రేకర్స్ గురించి నా దృష్టికి తీసుకొచ్చారో నేను ఆల్రెడీ R&B వాళ్ళకి చెప్పాను. తప్పకోకుండా మన పిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అక్కడ స్పీడ్ బ్రేకర్స్ అతి త్వరలో వేయిస్తానని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ సారీ, ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ సమ్ టైమ్ సార్. ఎందుకంటే ఇక్కడ పాపం పేదవాళ్ళు ఎక్కువ, వాళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న సమస్యలు, పాపం వాళ్ళు ఎంతో ఆశతో వచ్చారు, వాళ్ళని మధ్యలో వదిలేసి రావాలంటే కొంచెం బాధేసి నేను రాలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ, క్షమించండి. థ్యాంక్ యూ. Best overall performer.